వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయుటకు ఉద్యోగులు కృషి చేయాలి. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సిబ్బంది నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నూతన సర్పంచ్లను మండలాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించిన నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ. గుండాల మండల కేంద్రంలో పారిశుధ్య వారోత్సవాలు. సూర్యాపేట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. దామర భీమనపల్లిలో వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన విద్యార్థులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవో వెంకట్రావు రాజీనామా. ఆలేరు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు. తెలంగాణ వంటకాలను పరిచయం చేస్తున్న నీలగిరి రుచులకు నాయకుల అభినందనలు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో అన్నదానం. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా ఎగ్జిబిషన్ ఉందన్న కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు గత సంవత్సరం ఎలా విధులు నిర్వహించారో ఈ నూతన సంవత్సరం ఎలా విధులు నిర్వర్తించాలో సింహలోకనం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి అవగాహన తెచ్చుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పథకానికి అర్హులను బట్టి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు అందరూ కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఒక టీంలాగా ఏర్పడి పథకం యొక్క ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటికి తక్షణమే పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. శాఖల అధికారులు, సిబ్బంది ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, గందరగోళం లేకుండా సరైన దృష్టితో ముందుకెళ్లాలని, సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా గుర్తించాలని కోరారు. విధులు అలసత్వంలో కానీ, లక్ష్యాన్ని చేరుకునే విషయంలో కానీ ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరిపాలనలో ఉద్యోగులే బలగమని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించగలమని, ఉద్యోగులు హార్డ్ వర్క్ చేసుకుంటూ అదనపు సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రాష్ట్ర రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణతో పాటు వివిధ సంఘాలచే తయారు చేయబడిన డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసు, వేణుమాధవ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో భాగస్వాములై నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో భాగస్వాములై నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా అధికారులు జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా అమలు చేయాలని కోరారు. పథకాల అమలులో క్షేత్రస్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని, అప్పుడే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా రవాణా కమిషనర్ వాణి తదితరులు ఉన్నారు. కాగా విద్యార్థులకు ఉపయోగపడేలా నల్గొండ జిల్లా అధికారులు, సిబ్బంది, గెస్టెడ్ టీఎన్యూఎస్, రెవెన్యూ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ తదితర సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు నోట్బుక్లు, పెన్నులు, దుప్పట్లు, పూలమాలలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ను కట్ చేశారు. అంతేకాక వివిధ ఉద్యోగ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్లను మండల అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో పరిచయ వేదిక ఏర్పాటు చేసి అనంతరం నూతన సర్పంచ్లను ఘనంగా సత్కరించి సన్మానించారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్లను మండల అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో పరిచయ వేదిక ఏర్పాటు చేసి అనంతరం నూతన సర్పంచ్లను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మండల అధికారులు సర్పంచులకు పలు సూచనలు చేస్తూ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో సమాచారం అందించారు. అనంతరం నాంపల్లి మండల ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 50% రిజర్వేషన్ అందించడం జరిగిందని, ఆ రిజర్వేషన్ ఫలాలను మహిళలు పొందే విధంగా పురుషులు సహకరించాలని, కుటుంబ సభ్యులు మహిళా సర్పంచుల స్థానాల్లో కూర్చొని వారిని అగౌరవపరచొద్దని సూచించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు గత 2 సంవత్సరాలుగా సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తుల సహాయంతో గ్రామ పంచాయతీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కొరకు కొన్ని పనులు చేయడం జరిగిందని, వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం వాటికి ఎలాంటి అభ్యంతరం తెలపకుండా నూతన సర్పంచులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్ రెడ్డి, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, పంచాయతీరాజ్ ఏఈ, హౌసింగ్ ఏఈ ఇన్ఛార్జ్, ఎంపీఓ పెద్దలు, పంచాయతీ కార్యదర్శులు, నూతన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి మొదటి ప్రోటోకాల్ ప్రకారం ప్రథమ పోస్ట్, అలాంటి సర్పంచ్ పోస్టును ఎవరు కూడా ఎలాంటి ఇది లేకుండా, ఎందుకంటే అది మహిళ అయినా జెంట్ అయినా కానీ సర్పంచ్ అంటే సర్పంచే. మనకి ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పటికీ కూడా గౌరవ సర్పంచ్ స్థానాన్ని మాత్రం ఇంటి పరిస్థితుల్లో సర్పంచ్నే కూర్చోవాలి. మనం ఏదో ఇంట్లో ఉన్నట్టు సర్పంచ్ స్థానాల్లో నేను పోయి వీళ్ళు కూర్చుంటారు, అత్త కూర్చుంటారు, మామ కూర్చుంటారు, అల్లుడు కూర్చుంటారు అనేది ఉండడానికి వీలేదు. ప్రభుత్వం నిర్బంధంగా ఇచ్చింది ఎందుకు అంటే మహిళలకు 50% రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి మీకు కేటాయించినటువంటి స్థానం మీరే పోటీ చేశారు, మీరు గెలిచారు. మీ స్థానంలో మీరు గౌరవ ఎంఆర్ఓ గారు కూడా దయచేసి అర్థం చేసుకొని ఆ యొక్క సర్పంచ్ స్థానానికి ఎలాంటి భాగం లేకుండా మీరు కొన్ని పనులు చేయడం జరిగింది. చేసినటువంటి ఎంపీ చేసినప్పుడు పేమెంట్ చేసినప్పుడు కూడా నిధులు లేనందువల్ల పెండింగ్ ఉన్నాయి. ఇన్ కేసు రేపటి నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ గ్రాంట్ రిలీజ్ చేస్తే పెండింగ్ ఫిక్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరు పేమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ వివరాలన్నీ కూడా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. వాటికి గ్రాంట్ వచ్చినప్పుడు మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తహసీల్దార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఎన్నుకోబడ్డాం కాబట్టి దాని ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఇంకో మాట్లాడలేదు. కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. ఏఈగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించినారు. ఈ రోజు నుండి హౌసింగ్కు సంబంధించినటువంటి రికార్డింగ్ కానీ ఫోటో క్యాప్చర్ కానీ ఏదైనా కానీ ఏఈగా తీసుకుంటారు. కొత్తగా అయినటువంటి గణేష్ సర్పంచ్ మంచినీటి సరఫరా అన్ని గ్రామాలకు మనకు నాంపల్లి మండలంలోని మొత్తం 32 గ్రామ పంచాయతీలు, 62 ఆవాస గ్రామాలంటే అప్డేషన్స్ ఉన్నాయి. దీంట్లో నాంపల్లి మండలంలో ఓహెచ్ఎస్ఆర్లు వచ్చేసి మనకు మొత్తం ప్రతి గ్రామానికి ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నాయి. మొత్తం 73 ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి. మిషన్ భగీరథకు సంబంధించిన 2 ఏఈలు ఉంటారు. ఒకరు దీంట్లో 2 రకాలు, ఒకరు ఇంట్రా, ఒకరు గ్రిడ్. గ్రిడ్ వచ్చేసి మనకు ఎక్కడంటే మనకు ఓహెచ్ఎస్ఆర్ నీళ్ళు వచ్చేది ఏకేబిఆర్ రిజర్వాయర్ నుంచి వస్తాయి. ఏకేబిఆర్ రిజర్వాయర్ నుంచి లింగోటం విలేజ్ ఏదైతే ఉందో ఎన్నికైన సర్పంచ్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మైనంపాటి లక్ష్మీప్రసన్న కృష్ణారెడ్డి. నేను తుంగపాటి గౌరవం సర్పంచ్. నా పేరు దేవేంద్ర. ఇక్కడున్న పెద్దలందరికీ సార్లకి నా నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిట్టంపాడు గ్రామ సర్పంచ్ దేవేంద్ర కోరి. గ్రామ సర్పంచ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భక్తుల వంశీ మల్లప్రభ సర్పంచ్ గారు బొమ్మ సంతోషం. సర్పంచ్ గారు కుమారే దేవేంద్ర గారు. దాపర సర్పంచ్ గారు జిల్లా శోభా గారు. దాపర సర్పంచ్ గారు కొంచెం ఆగురమ్మా మీరు. ప్రతి గ్రామంలో పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్ కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలలో యూపీఎస్లు ఉన్నాయి. మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి. ఒక కేజీపీ, ఒక మోడల్ స్కూల్, కాలేజ్, జూనియర్ కాలేజ్ ఉంది. మీ యొక్క సంపూర్ణ సహకారాలు ఇప్పుడు చాలా అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ జరగాలంటే సర్పంచుల యొక్క ముఖ్య బాధ్యత ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేయించడానికి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటే మనకు అన్ని ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. నన్ను కాంటాక్ట్ కావచ్చు. మన ఎమ్మెల్యే గారు కూడా మనకి చాలా బడ్జెట్ తీసుకొచ్చింది. ఎటువంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. మనకు బడ్జెట్ పరంగా అయితే అది ఎటువంటి ఇబ్బంది లేదు. సమస్యలు ఏమైనా కూడా క్లియర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. 4 ఉన్నాయి, అక్కడికి వస్తాయి. ఆ నుంచి తర్వాత ప్రతి విలేజ్కి ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాయి. దాంట్లో వాటర్ వస్తారు. ఆ విలేజ్ నుంచి వచ్చేసరికి విలేజ్కు ఓహెచ్ఎస్ఆర్ వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఆ నుంచి మనకి ఇంటింటికి సార్ చూస్తారు. సార్ రాలేదు ఈరోజు. సో ఇప్పుడు
అవి గ్రీన్ వాటర్. తర్వాత మనకు లోకల్ వాటర్ కూడా ఉంటుంది. లోకల్ వాటర్ అంటే బోర్ల ద్వారా మనము వచ్చేసేమో లోకల్ వాటర్ మనము బోర్ల ద్వారా తీసుకుంటున్నాము. ఈ సంవత్సరము మనకు సబ్సిడీ వర్షాలు రావడం వలన వాటర్ ప్రాబ్లం మనకు ఎండాకాలంలో రాకపోవచ్చు. సో గ్రామంలో ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మరియు మండల గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గూండాల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య, సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మరియు వార్డు మెంబర్లు కలిసి గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఖాళీగా ఉన్న హౌస్లను పరిశీలించి నీటిని తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మరియు మండల గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గుండాల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య, సీతారామపురం గ్రామంలో సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మరియు వార్డు మెంబర్లు కలిసి గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ ఖాళీగా ఉన్న హౌస్లను పరిశీలించి నీటిని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా గూండాల సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొబ్బరి చిప్పలు, పాత కుండలు, ఖాళీ సీసాలు, ఖాళీ గోళాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించి దోమల బారి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మన పరిసరం శుభ్రంగా ఉంటే మన ఊరు కూడా శుభ్రం ఉన్నట్టు. ఇక ఆయనకి ఇంకో పని ఏం లేదు, ఎడపూట అదే పని చేస్తారు. చూస్తే ఇంకా పదనే ఉండదు ఇంట్లో కడుకులు కాబట్టి ఉంటుంది పదన అనుకో. కానీ సూర్యాపేట పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ హక్కుల సాధన కోసం చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో రాజకీయ అవగాహన పెంపొందించుకొని ఐక్యంగా పోరాడినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుమ్మం నాగరాజు, మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య, కోల కర్ణాకర్, లింగాల సైదులు, జానకి రాములు, మల్లేష్, వర్రే కవిత, మీర్ పర్వీన్, బాల్మీకి, దీపమాల, సంజన, బొమ్మగాని సైదులు, కుమ్మం వెంకన్న యాదవ్, వల్లాల వెంకట్ యాదవ్, చింతకాయల జానయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, కలకాని వెంకన్న, ఎండి హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఓకే
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరం శుభాలు అందించాలని, అదేవిధంగా మరి భవిష్యత్తులో ఏదైతే మెజారిటీ ప్రజలమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం మరి అనేక సంవత్సరాల నుండి దాదాపు 78 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మరి రాజ్యాధికారంలో ఎలాంటి వాటా లేకపోవడంతో అనేక రకాల నిర్బంధాలకు, అనేక రకాల వెలివేతలకు, అనేక రకాల అసమానతలకు మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఇప్పటికైనా తెలుసుకొని మరి ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారంలో వాటా సాధిస్తేనే తప్ప ఈ బతుకులలో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి పెద్దలు మరి బీసీల పక్షపాతి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఈ జాతుల కోసం, ఈ వర్గాల కోసం ప్రారంభించబడినటువంటి రాజ్యాధికార పార్టీ ప్రారంభించబడి మరి 100 రోజులైన సందర్భంగా కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ 100 రోజుల అనతి కాలంలోనే ఒక గొప్ప విజయాలు కూడా మరి అందుకున్నటువంటి వాస్తవాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తు చేయాల్సినటువంటి సందర్భం. మరి ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తాం, అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెటు మరి బీసీలకు ఇస్తామని చెప్పి మరి యొక్క ఇచ్చిన హామీలన్నిటి కూడా తొంగలో దొక్కి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇచ్చిన మాట తప్పించేటటువంటి ప్రయత్నంలో అందరూ కూడా సఫలీకృతులై మరి 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి సందర్భంలో మరి ఏకైక నాయకుడు బీసీల యొక్క మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి ఆకాంక్షతోని పార్టీని స్థాపించినటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి వారి పిలుపు మేరకు ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో మరి జనరల్ స్థానాల్లో రెడ్డిలు పోటీ చేయాలంటే భయపడతారు అనేటటువంటి వారు చెప్పిన మాట మరి సత్యంగా ఈరోజు ఇలా ప్రజల్లో చేరుకుందంటే నిజంగా వారి పోరాట ఫలితం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ 60% పైన జనరల్ స్థానాల్లో వాళ్ళు కేటాయించినప్పటికీ కూడా రిజర్వేషన్ పోగా మిగిలిన వాటిలలో మరి 13% మాత్రమే ఇవాళ అగ్రవర్ణాలు పడిపోయారంటే కారణం ఈ బీసీ జాతుల్లో వచ్చినటువంటి చైతన్యం, మరి బీసీలలో వచ్చినటువంటి ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ మరి ఈ పార్టీ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మరి మేము చాలా సీరియస్గా తీసుకొని మా జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలి, అసెంబ్లీలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడుగు పెట్టాలంటే కావాల్సినటువంటి వ్యూహాలన్నిటి కూడా మరి పూనుకొని వ్యూహాలన్నీ రచించుకొని మరి మార్గనిర్దేశం చేసేటటువంటి పనిలో భాగంగానే ఇవాళ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు వస్తే 9 జనరల్ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉంటే మరి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల స్థానం ఎక్కడ అనేటటువంటి ఆలోచన ఈ వర్గాల్లో ఇవాళ కలుగుతున్నందుకు నిజంగా మేము సంతోషిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఏకైక ఎజెండా మాది ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని, రెడ్డి సామాజిక నాయకుల్ని అసెంబ్లీకి పోకుండా మరి కట్టడి చేసుకొని ఈ యొక్క జనరల్ స్థానాల్లో మరి మా సోదరులు గౌడ జాతి సోదరులు, ముదిరాజు సోదరులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి అన్ని వర్గాల నుంచి మరి యొక్క సమస్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని మరి 12 స్థానాల నుంచి మరి రాజ్యాధికార పార్టీ మరి యొక్క అభ్యర్థుల్ని పెట్టుకొని ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థికి అక్కడ నిలబడ్డ అభ్యర్థికి ఇంకో చోట ఒకరికొకరు కులాల వారీగా ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని మరి యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టేటందుకు మరి వ్యూహాన్ని రచించుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ మరి రాబోయే రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాలు కలగాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు, విద్యార్థి లోకానికి, ఉద్యోగ లోకానికి, మరి నిరుద్యోగులకు అందరికీ కూడా మరి ఫలాలు అందాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతికి మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి కేక్ కట్ చేశారు. పాఠశాల విద్యార్థులు ఈ నూతన సంవత్సరంలో క్రమశిక్షణతో ఉంటామని, ప్రతిరోజు బడికి వస్తామని, చెట్లను రక్షించాలని, ఇతరులకు సాయం చేయాలని, పర్యావరణాన్ని కాపాడుతామన్నారు.
మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి కేక్ కట్ చేశారు. పాఠశాల విద్యార్థులు ఈ నూతన సంవత్సరంలో క్రమశిక్షణతో ఉంటామని, ప్రతిరోజు బడికి వస్తామని, చెట్లను రక్షించాలని, ఇతరులకు సాయం చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, నిజాయితీతో ఉంటామని, ప్రతిరోజు చక్కగా చదువుకుంటామని, చెట్లను నాటుతామని, ఇతరులను గౌరవిస్తామని, ఉపాధ్యాయులు చెప్పినట్టు క్రమశిక్షణతో చదువుకుంటామని, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ నూతన సంవత్సరంలో తాము కొత్తగా నిర్మించుకొని క్రమశిక్షణతో కలిగి ఉండి ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ నూతన వేడుకలలో కార్యక్రమాలలో ఉపాధ్యాయులు కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం వేడుకలు మన ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో చేస్తున్నాము. మరి ప్రకృతిని కాపాడాలి, మరి ఎటువంటి పర్యావరణం నష్టం కాకుండా చూసే విధంగా మన ఉపాధ్యాయులు, టీచర్స్, విద్యార్థులందరూ కూడా ఒక మంచి కాస్ తోటి యొక్క నూతన సంవత్సరాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి విద్యార్థులకు మరి ఇది భోజనాల్లో భాగంగా కొన్ని అంటే ఎప్పుడు తినొద్దు, కేక్ కూడా మంచి కేక్ తెచ్చాము, ఒకరోజు తినొచ్చు, ఏం కాదు. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విద్యార్థినులు పర్యావరణాన్ని పరిరక్షించాలని, చెట్లకు నీళ్లు పోయాలి, అలాగే టీచర్స్ చెప్పిన మాటలను మంచిగా వినాలి, క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో కలిసిమెలిసి సోదర భావంతో ఉండి మంచిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క చదువును కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మా ఉపాధ్యాయ బృందానికి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఉపాధ్యాయ బృందానికి మరి మీరు చూడాలి కూర్చోని కొంచెం దగ్గరకు వచ్చి తీయండి ఒకరు మధ్యలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు రాజీనామా చేశారు. తన వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా రాజీనామాకు ఉపక్రమించినట్లు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ముందస్తు అంగీకారంతో తాను తన విధుల నుంచి తనంతట తానుగా విముక్తి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు రాజీనామా చేశారు.
తన వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా రాజీనామాకు ఉపక్రమించినట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ముందస్తు అంగీకారంతో తనంతట తాను విధుల నుంచి విముక్తి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలుపుతూ ఆయన చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుత దేవస్థానంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. నిన్ననే ముక్కోటి ఏకాదశి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. గత వారం రోజులుగా స్వామివారి దర్శనానికి ప్రతిరోజు 5,000 మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. దీనికి తోడుగా గురువారం నూతన సంవత్సరం తొలి రోజు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఎస్ వెంకట్రావు తన రాజీనామా ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంకట్రావు రాజీనామాకి ఆమోదం తెలిపింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిన్ననే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు. నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకోవడం మనందరం విన్నాం. ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు. అయితే నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వానికి తెలియజేసిన మీదట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతి త్వరలో కొత్త ఈవో వస్తారు. ఈ స్వామివారి క్షేత్రం ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ లిస్టులో తీవ్ర అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ బహదూర్పేట బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆలేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ లిస్టులో తీవ్ర అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ బహదూర్పేట బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆలేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 6వ వార్డులో ఓటర్లను అస్తవ్యస్తంగా చేర్చారని, ముఖ్యంగా బహదూర్పేట ప్రాంతానికి సంబంధించిన ఓట్లలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎలాంటి సమావేశాలు లేకుండా స్థానిక ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలో ఓట్లను ఇష్టానుసారంగా సవరించారని మండిపడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు స్పందించి ఓటర్ లిస్టును సవరించాలని, అలాగే మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ను వివరణ కోరగా తమ దగ్గర అడ్రస్ చేంజ్ చేయడం, లాగిన్ అవ్వడం మాత్రమే ఉంటుందని, వార్డు మార్పు కావాలంటే ఏఈ, ఆర్ఓ పై అధికారుల దగ్గర సవరణ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ జనరల్ సెక్రటరీ కుండే సంపత్, మాజీ కౌన్సిలర్ రాయపురం నరసింహులు,
ఇక్కిరి శ్రీనివాస్, దొంతుల ఎల్లేష్, జట్టా బాలనర్సయ్య, వస్పరి బాలయ్య, పల్లె మల్లేష్, రాయాపురం శేఖర్, సంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మున్సిపల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన మేరకు అన్ని మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ లిస్టు ప్రవేశపెట్టిరు. అయితే ఆలేరు పట్టణంలో కూడా ముసాయిదా ఓటర్ లిస్టు ప్రవేశపెట్టిరు. అందులో గత 1000 ఓట్లు ఉండాలని చెప్పిరు. అయితే 1000 ఓట్లు కాదు, 900కు 1200కు ఇష్టం వచ్చినట్టు వార్డులు తయారు చేసిరు. ఏందని ప్రశ్నిస్తే సమాధానం లేదు. సరే, మాకు 870 ఓట్లు ఉన్నాయి మా బహదూర్పేటలో. ఆ పక్క కాలనీ జంగాల కాలనీ ఉంది, ఆ పక్కనే మైత్రి కాలనీ డబుల్ బెడ్రూమ్ కాలనీ ఉంది. వాటిని కలపమని అంటున్నాం. కాకుండా వీటిని వదిలిపెట్టి క్రాంతినగర్ కాలనీ, వడ్రబస్సి కాలనీ కలిపిరు. సరే, అవి ఉన్నాయి. గత 5 సంవత్సరాల క్రితం ఉన్న ఓట్లు 1050 ఓట్లు ఉన్నాయి. ఆ 1050 ఓట్లు అట్లానే ఉంచకుండా క్రాంతినగర్ కలిపిరు. ఆయన నుంచి బస్టాండ్ వరకు ఇష్టం వచ్చినట్టు ఓట్లు కలిపిరు. ఆ ఓట్లు ఎవరెవరు ఎక్కడున్నారు అని వెతుక్కోవడానికే వారం పట్టుద్ది. అయితే ఆ ఓట్లు 1222 ఓట్లు అయినాయి. వాటితో పాటు మధ్యలో 6వ వార్డు 5వ వార్డు మధ్యలో 7వ వార్డు వస్తుంది. ఇట్లా క్లాక్ ప్రకారం తిరిగినప్పుడు వార్డు 5 తర్వాత 6కు రావాలి ఓట్లు, కానీ మళ్ళా కాలనీ 7వ వార్డు కాలనీ వస్తుంది. ఈ ఎట్లా చేసిరని అడిగితే సమాధానం లేదు కమిషనర్ గారి దగ్గర. కాబట్టి వెంటనే ఎన్నికల అధికారి గారిని అలాగే కలెక్టర్ గారిని వేడుకునేది ఏంటంటే, మా 6వ వార్డు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి సవరణ చేసి మార్పులు చేసి ఎన్నికలకు వెళ్ళాలని కోరుచున్నాం. లేనిచో మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా దరఖాస్తు ఇచ్చుకుంటాము. అలాగే ఈ ఊరుకునే లేదు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మనం న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అలాగే ఈ దరఖాస్తు ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి మేము గోడకు అతికేస్తున్నాము. ఇక కమిషనర్ గారి పైన కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓటర్ జాబితా ప్రకారం 1050 చిల్లర ఉండే, ఇప్పుడు చూసుకుంటే అవి 1222 ఓట్లుగా అయినాయి. ఈ వార్డులను అన్ని వార్డులో చూసుకుంటే ఒక్కొక్క వార్డులో 900, 999, 1, 1000 లేకుంటే 1200, 1100 ఇట్లా ఉన్నాయి. ఎన్ని చూసుకొని 12 వార్డులు చూసుకుంటే మాత్రం 6వ వార్డు మాత్రం 1222 ఓట్లు ఉన్నాయి. అంటే ఈ వార్డును మరీ ఎక్కువ చేసి ఆ వార్డును మొత్తం అస్తావ్యస్తంగా చేసిరు. ఈ వార్డు కూడా ఏ రకంగా ఉందో దయచేసి అధికారులకు కానీ ఎన్నికల అధికారులకు కానీ మేము దయచేసి విజ్ఞప్తి చేసిన ఏంటంటే, ఇంతకుముందుకున్నటువంటి వార్డు 1050 ఎట్లా ఉందో ఆ రకంగానే ఈరోజు కూడా అదే రకంగా ఈ వార్డును ఉండాలని కూడా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే ఓటర్గా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఈరోజు మున్సిపల్ ఆఫీసరు కమిషనర్ దగ్గరికి వచ్చి కూడా మేము ఈరోజు ఈ వార్డు ఈ రకంగా మాకు అస్తవ్యస్తంగా ఉంది, ఏదైనా సరే కానీ ఈ వార్డును మాకు సరి చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈరోజు కమిషనర్ కోరుతుంటే, ఈరోజు ఇది మా చేతిలో ఏం లేదు, మాకేం తెలియదు అని చెప్పి కూడా అంటుండు. అలాగే ఒక వినతి పత్రం ఇద్దామని కూడా సార్ దగ్గరికి వస్తే కూడా ఆ వినతి పత్రం కూడా తీసుకోవడం లేదు. కావున ఏదున్నా కానీ అధికారులు స్పందించి తక్షణమే ఎలక్షన్లు రాకముందుకు లేకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రకటన రాకముందుకే మాకు ఈ 6వ వార్డును యథావిధిగా ఇంతకుముందుకు ఉన్నట్టుగా మాకు ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆబ్జెక్షనబుల్ రీజనబుల్స్ నా చేతులు నా పరిధిలో ఉన్న నేమ్స్ అడ్రస్ అవి ఏమైనా మిస్టేక్ అయితే చేయవలసి నా దగ్గర ఉంది. నా పరిధిలో కానీ ఇట్లా వార్డుకు సంబంధించిన వాళ్ళు అడుగుతారు కాబట్టి పైన ఐఆర్ ఆఫీసర్లు అక్కడ ఇవ్వమని చెప్పడం జరిగింది. అయినా కానీ పై ఆఫీసర్ని కనుక్కుంటే తీసుకోమని చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు తీసుకున్నామన్నా తీసుకోకుండా వెళ్ళిపోయారు. మీరు తీసుకోలేదంట, వాళ్ళు ఇస్తుంటే మీరు తీసుకోలేదంట కదా. నేను చెప్పినా సార్, నేను పై ఆఫీసర్ నుంచి కన్ఫర్మ్ చేసుకొని తీసుకున్నాను చెప్పిన. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ పోటీలో మిర్యాలగూడ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థులు ఈరోజు మన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణలో లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. 30 నిమిషాల్లో 8,55,460 కిట్స్ కొట్టి రికార్డ్ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ పోటీలో మిర్యాలగూడ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన విద్యార్థులు ఈరోజు మన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణలో లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. 30 నిమిషాల్లో 8,55,460
460 కిట్స్ కొట్టి రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమన్ చోటాఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ బూడిద సైదులు మాట్లాడుతూ, మా కరాటే విద్యార్థులు రికార్డ్స్ కొల్లగొట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ చార్లెస్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల మీద జరుగుతున్న దాడులను గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ బండావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాలలో కరాటే శిక్షణ ఇస్తూ శిక్షణ పొందిన విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ని బ్రేక్ చేసి ఈరోజు యావత్ భారతదేశం గర్వపడేలా నా విద్యార్థులు విజయం సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని ప్రతి ఇంటి నుండి బాబు కానీ పాప కానీ ఈ కరాటే శిక్షణ తీసుకోవాలని కోరుచున్నానని తెలిపారు. టాలెంట్ ఉన్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. విజయం సాధించిన విద్యార్థుల పేరు ఎస్కే ఉష్ణ, కె అపర్ణ, వర్షిత్ రెడ్డి, కుషాల్ ధొర, చరణ్ కుమార్, చైత్ర తదితరులున్నారు. Get more records, Guinness also. Sharan Kumar. Congratulations, Sharan. Cap पे पैक बिट Get more records again. Okay. Gloves. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు చైత్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను. ప్రెజెంట్ నేను బ్లూ బెల్ట్ రన్ అవుతున్నాను. సుమన్ చోటాఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో నేను శిక్షణ తీసుకుంటున్నాను. నేను 1 ఇయర్ నుంచి శిక్షణ తీసుకుంటున్నాను. November 23rd లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ని నేను బ్రేక్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. Congratulations.
Claps, all of you. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు హుస్నా. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను గత సంవత్సరం నుంచి సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్నాను. నవంబర్ 23న జరిగిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో 8,55,460 కిక్స్ కొట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ని పొందాను. మా మాస్టర్ బండావత్ రామకృష్ణ మాస్టర్. నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శిక్షణ పొందుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ప్రజెంట్ బ్లూ బెల్ట్లో ఉన్నాను. మొన్న జరిగిన నవంబర్ 23వ తారీఖు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రైజ్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 1 year నుంచి శిక్షణ తీసుకుంటున్నాను సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో రామకృష్ణ మాస్టర్ దగ్గర. మా మాస్టర్ పేరు బండావత్ రామకృష్ణ గారు. చాలా సంతోషంగా ఉంది. దానివల్ల మా పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాగా. థ్యాంక్ యూ. Everybody, it's a very happy moment that our children has reached a great position in India by getting a position to join the Limca Book of World Records. 8,55,000 kicks in 30 minutes. It's not a small thing. It's a great achievement, and I take this opportunity to congratulate all the 6 participants, those who have reached this achievement. And I take this opportunity to congratulate Master Saidulu Garu and Master Ramakrishna Garu for continuously doing their effort for the development of martial art in Maryalguda and the surrounding villages, not for money purpose, not for material or monetary benefit, but with a service-oriented activity, with a vision to improve the personal skills. His disciple, his follower Ramakrishna continued that. Until now it continues, and I take this opportunity to congratulate them specially, and special congratulations for all the students. అందరికీ ముందుగా మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో మా కరాటే విద్యార్థులందరూ కూడా వరల్డ్ రికార్డు కొట్టడము చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో తీసుకోవటము ఇది నవంబర్ 30న జరిగింది. మరి వీరందరూ కూడా మా సుమన్ షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన రామకృష్ణ శిక్షణలో మరి వీళ్ళు వరల్డ్ రికార్డు కొట్టడము చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటే నేర్చుకుంటే అవసరమనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న సంఘటనలు, మహిళల మీద జరుగుతున్న సంఘటనల్లో మరి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. పోలీసు వారు వచ్చి ప్రతి చోట మనల్ని కాపాడలేరు. మనల్ని మనం రక్షించుకోవాలంటే దానికి కరాటే ఒక్కటే మార్గము. ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి. ఖచ్చితంగా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటూ, మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గవర్నమెంట్ స్కూల్ అందరికీ కూడా ఉచిత శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. నాలాంటి కోచ్లకు ఎందరికో వాళ్ళు గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చుకుంటూ ఉచిత కోచింగ్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే గత 30 సంవత్సరాల నుంచి అన్నయ్య సుమన్ గారు సొంత తమ్ముళ్ళ లెక్క నన్ను ఎంకరేజ్ చేయటము ఎంతో చాలా సంతోషంగా ఉంది. వారు ఎంకరేజ్ చేయబట్టే మరి భారతదేశంలో ఈరోజు మరి ఇంతమంది విద్యార్థులను ఇంతమంది కోచ్లను నేను తయారు చేశాను. రుచికరమైన పదార్థాలను నాణ్యతతో ప్రజలకు అందించాలని నాయకులు కోరారు.
ఈరోజు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లోని వీటి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన నూతన రెస్టారెంట్ నీలగిరి రుచులు మరియు ఎన్ఆర్ ఫ్యాషన్ కేఫ్ను పట్టణ కాంగ్రెస్ నాయకులైన బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి రమేష్, మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జుప్పుడి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ తదితరులు ప్రారంభించారు. రుచికరమైన పదార్థాలను నాణ్యతతో ప్రజలకు అందించాలని నాయకులు కోరారు. ఈరోజు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు వీటీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన నూతన రెస్టారెంట్ నీలగిరి రుచులు మరియు ఎన్ఆర్ ఫ్యాషన్ కేఫ్ను పట్టణ కాంగ్రెస్ నాయకులైన బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి రమేష్, మాజీ ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఇలాంటి రెస్టారెంట్ పెట్టడం ఇదే మొదటిసారి అని, ఈ రెస్టారెంట్లో తెలంగాణకు సంబంధించిన రుచులన్నీ దొరుకుతాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ ఓనర్స్ చిట్టిమల్ల చంద్రశేఖర్, గుంటోజ్ మహేష్, చిట్టిమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల కరస్పాండెంట్ మదనాచారి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో రామారం గ్రామానికి చెందిన చిలుక లింగయ్య, కృష్ణవేణిల కూతురు చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాల కరస్పాండెంట్ మదనాచారి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో రామారం గ్రామానికి చెందిన చిలుక లింగయ్య, కృష్ణవేణుల కూతురు చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పోకుండా వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఒక్కరోజైనా వారికి ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాగే పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలన్నారు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మీరు మీ కుటుంబ సభ్యులు నిత్యం సుఖ సంతోషాలతో ఆ దేవుడి ఆశీస్సులతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తేజశ్రీ, పార్వతి, హేమలత, స్వరూప, గీత, రజిత, కాంతమ్మ, భవానీ, ఈశ్వర్, సరిత తదితరులు పాల్గొన్నారు. చేసింది సార్ అది. ఆహా, అదే 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 రైట్ రైట్.
ఫోటోస్ పెట్టుకుంటారు. రెండు సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసు దంపతులు 2024వ సంవత్సరం జనవరి 1వ నెల తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీజీ విద్యా సంస్థల నందు 25వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు గాంధీజీ విద్యా సంస్థల యందు 25వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని ఆనంద బాష్పాలతో తెలియజేస్తున్నారని అన్నారు. నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని, గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. మొదటగా ఈ కార్యక్రమం ప్రతి విడత 24 నెలల వరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ ఈ 30 మంది నిరుపేదలు మరికొంతకాలం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ని కోరడంతో ఈ కార్యక్రమాన్ని మరొక 6 నెలల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బోడా సాయిరాం, బుషిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఆకర్షించేది ఒక ఎగ్జిబిషన్ మాత్రమే అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు గోపాలపురంలో సంబంద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రారంభించారు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఆకర్షించేదే ఒక్క ఎగ్జిబిషన్ మాత్రమే అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు గోపాలపురంలో సముద్రీ ట్రెండ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాణిజ్య వ్యాపారాలకు వ్యాపార కేంద్రంగా సూర్యాపేట ఉందని అన్నారు. పిల్లలకు పెద్దలకు సెలవు వచ్చిందంటే ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటారు, కానీ మన సూర్యాపేటలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పిల్లలను పెద్దలను ఆకట్టుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఎగ్జిబిషన్కు కావలసిన పర్మిషన్లు అన్నీ తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు. మీరు విజయం సాధించాలని మనసారా ప్రార్థిస్తున్నానని అన్నారు.
నా సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు వచ్చిన ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, కుమ్మరికుంట్ల వేణు, చెంచాల శ్రీనివాస్, రావుల రాంబాబు, నిఖిల్ నాయుడు, మాదా నవీన్ గౌడ్, కల్లూరి మురళీకృష్ణ, కుంభం రాజేందర్, మధ్యబోయిన శ్రీనివాస్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు తుమ్మ అప్పిరెడ్డి, అమర్లపూడి బారసౌరి, అమర్లపూడి ప్రకాష్, ఉమా మహేశ్వర్, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా యువ నాయకులు గారిని సర్వోత్తమ రెడ్డి గారిని కోరుతున్నాను. ఫేర్ ఎగ్జిబిషన్ కి సందర్భంగా వాళ్ళు ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఈ ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి సూర్యాపేట ప్రాంతం పిల్లలకు పెద్దలకు వినోదాన్ని కొంచెం ఆహ్లాదాన్ని పంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ మంచి ఒక ట్రేడ్ ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినారు. వారికి సూర్యాపేట పట్టణం తరఫున ఇక్కడ ప్రాంతం తరఫున ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నుమాయిష్ ఆ రోజు నిజాం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక కోవిడ్ సమయంలో తప్ప ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అదే లైన్స్ లో సూర్యాపేటలో కూడా ఈ సంవత్సరం నుంచి ఒక క్రమం తప్పకుండా ఒక మంచి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలకు వినోదంతో పాటు ఒక మంచి వ్యాపార రంగం కేంద్రంగా, ఎందుకంటే బట్టల దుకాణాలు ఉంటాయి, మన ట్రాక్టర్ సంబంధించిన పనిముట్లు ఉంటాయి, వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. అలాంటి పనిముట్లను కూడా మనం ఇట్లాంటి ట్రేడ్ ఫేర్స్ లో ఎగ్జిబిషన్స్ లో మనం ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రదర్శనలు వస్తున్నాయి. ఇంకా కూడా మంచి ఆర్గనైజ్ సెగ్మెంట్ గా వచ్చే అవకాశం ఈరోజు మేజర్ మున్సిపాలిటీగా సూర్యాపేట అవతరించింది. దాదాపు 1,20,000 మంది జనాభాతోటి కూడిన సూర్యాపేట మున్సిపాలిటీ చాలా కీలకమైనది. అదేగాక హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి ఈ పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దాన్ని మనము పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇంకా పూర్తిగా దాన్ని ఈ ప్రదేశాన్ని యొక్క ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఇక్కడ కూడా ఇలాంటి అనేక ట్రేడ్ ఫేర్స్ తీసుకొచ్చి మా ఉద్దేశం ఒకటే, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఆంటర్ప్రినర్ స్పిరిట్ తోటి వాళ్ళు వివిధ పట్టణాలలో ఇలాంటి ట్రేడ్ ఫేర్స్ ఏర్పాటు చేస్తారని వాళ్ళకు వివరించినారు. వాళ్ళ ఎందుకు పూర్తి సహకారం అందించాలనే ఆలోచనతో ఈరోజు నేను తప్పకుండా
మా పార్టీ నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒకటే కోరేది, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు, పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలి. రెండవది ఏంటి అంటే పర్మిషన్స్. ఎందుకంటే మనం రేపు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది, మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది, రెవెన్యూ పర్మిషన్ ఉంటుంది. ఏ పర్మిషన్ ఉన్నా తప్పకుండా ఆ పర్మిషన్ అప్లై చేయండి. దానికి తగ్గట్టు ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ని పాటించి పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే అంతా సభ్యంగా జరిగితే ఎవరు దాని గురించి మాట్లాడరు. కానీ ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగినా తప్పకుండా రాష్ట్రం అంతా కూడా దీని మీదనే చర్చ జరుగుతుంది. అందుకోసమే నేను ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అప్పిరెడ్డి గారు కానీ వారి టీం కానీ నేను కోరేది ఒకటే, ఎందుకంటే మనం తప్పు చేయవద్దు, తలదించుకోవద్దు. మీరు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు, మీరు తప్పకుండా దీన్ని విజయం సాధించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన అవసరాల తగ్గట్టు కూడా మనం ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు తప్పకుండా నా వంతుగా నేను ప్రోత్సాహం చేస్తాను, తప్పకుండా ఈ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ మీ ఈ ఎగ్జిబిషన్ ఏదైతుందో విజయోత్సవంగా మంచి బ్రహ్మాండంగా నడిపించుకోవాలని చెప్పి, మంచి కలకలాలని చెప్పి, మంచిగా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయుటకు ఉద్యోగులు కృషి చేయాలి. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సిబ్బంది నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నూతన సర్పంచ్లను మండలాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించిన నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ. గుండాల మండల కేంద్రంలో పారిశుధ్య వారోత్సవాలు. సూర్యాపేట ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. దామర భీమనపల్లిలో వినూత్నంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన విద్యార్థులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవో వెంకట్రావు రాజీనామా. ఆలేరు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. లిమ్నా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు. తెలంగాణ వంటకాలను పరిచయం చేస్తున్న నీలగిరి రుచులకు నాయకుల అభినందనలు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప. అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో అన్నదానం. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా ఎగ్జిబిషన్ ఉందన్న కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.